తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దిన ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మార్చి 15 నుంచి 29 వరకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాడ్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటేయగలం అన్న ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము. మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పేసి. అయితే మనకి ఇంకా మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, వార ఫలాలు కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చి చంద్రుడి ప్రభావం, చంద్రుడు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారం అంతా ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఆయన మనకారకుడు, మనసు ప్రశాంతంగా ఉంటే కదా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ వార ఫలాలు చూస్తాం. ఈ పక్ష ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు, రవి భగవానుడు 10-15 రోజులు మారిపోతుంటాయి. అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన. 30 రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి. అయితే మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 15 రోజులకి ఒక రాశి, 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఓహో. ఒకే రాశి 30 రోజులు కనిపించడానికి, ఒక రాశి 15 రోజులు, మళ్ళీ 15 రోజులకి ఒక రాశి మారిపోతుంది. అంటే మామూలుగా 30 రోజుల డిగ్రీ ఆయనది, కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికీ 13-14 తారీఖు నుంచి మారుతుంది అనమాట. మనకి నెల ఏంటి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు. అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి, మకర రాశిలో 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో. సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, రవి వచ్చింది కరెక్ట్గా నెల రోజులకి ఆయన అక్కడ ఉంటాడు రాశిలో. అయితే ఆయన వచ్చింది ఇక్కడ 14వ తారీఖు వచ్చాడు. ఇప్పుడు మనకి 15 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది, ఒక రాశి మన ముందు ఉండొచ్చు, ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన. సో ముందు రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది, వెనక రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అనమాట. సో మాస ఫలితాలు వచ్చేప్పటికి ఏమవుతుంది, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు. ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం. ఎందుకంటే మన బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి. ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉంటేనే చేస్తాం, అసలు పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 4 గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి, ఈ పనులు అవ్వవు చెప్పండి మాస ఫలితాలు. ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలాలు. అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు చెప్పుకుంటాం అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశులు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి, కానీ ఈసారి ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది కనుక మనకి. సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మ్యాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 మీన రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు, కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి, కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది మనం చెప్పుకుందాం. అమ్మ, ఇక తులారాశి వారి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? తప్పకుండా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది కాదు, ఎంత బాగుంది అడగచ్చు మీరు. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎవరికైనా స్థానాల్లో పాపస్థానాల్లో పాపగ్రహాలు యోగిస్తుంటాయి, శుభస్థానాల్లో శుభగ్రహాలు యోగిస్తుంటాయి. సో పాపస్థానంలో శుభగ్రహాలు వెళ్తే యోగించవు, కానీ శుభస్థానాల్లో పాపగ్రహాలు వెళ్ళినా యోగిస్తాయి. మీకు అర్థమైందా? పాపస్థానాల్లో పాపగ్రహాలు యోగిస్తాయి, శుభస్థానాల్లో శుభగ్రహాలు కూడా యోగిస్తాయి. శుభగ్రహాలు వెళ్ళి పాపస్థానంలో ఉన్న గ్రహాల్లోకి వెళ్తే యోగించలేవు అవి. ఎందుకంటే అవి పాపస్థానంలోకి వెళ్ళే కదా, అవి వాళ్ళు కొంచెం భయంగానే ఉంటాయి, ఇవి మనకి యోగించవు. కానీ పాపగ్రహాలు వచ్చి శుభస్థానంలోకి వచ్చాయంటే యోగిస్తాయి. వాళ్ళ ఇంట్లో కంటే పక్కింట్లో ఇంకా లాక్కుని తీసుకునేది ఎక్కువ అనమాట. ఇప్పుడు అంటే మామూలుగా మనం ఏదైనా వస్తువు కొనాలనుకోండి, దీనికి ఒకటి ఫ్రీ అని అనుకోండి, అది ఎక్కువ కొంటాం కదా, అలా పక్కింటికి వెళ్తే ఎక్కువ తీసుకుంటాం. ఈ పాపగ్రహాలు శుభగ్రహాల్లోకి వెళ్తే
వాళ్ళ వీళ్ళకి ఇచ్చే అదృష్టం ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఇచ్చే అదృష్టం లాగేసుకుంటారు, వీళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే. సో అంత యోగం అనమాట. సో ఎప్పుడైనా సరే 6వ స్థానం అనేది ఒక విధంగా అది పాపస్థానమే, కానీ యోగిస్తుంది. సో తులారాశికి 6వ స్థానం అనేది మీనరాశి అయింది. సో మీనరాశిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఇక్కడ 5 గ్రహాలు ఉన్నాయి. శుభ్రంగా కావాల్సిన అన్ని అడగచ్చు, ఏం కావాలంటే అవి ఇచ్చేస్తారు అనమాట. సో మీనరాశిలో ఎప్పుడైతే ఈ గ్రహాలు కలిసి ఉన్నాయో తులారాశి వాళ్ళకి ఏదైతే కావాలో, ఏది కామ్యం అనుకుంటారో ఆ కామ్యం అయిపోతుంది వాళ్ళకి. ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక తీరుతుంది. సో ఈ విషయంలో చెప్తే ఎక్కువగా ఏంటంటే మీడియాలో పనిచేసే వాళ్ళకి అదృష్ట యోగాలు. ఎందుకంటే శని భగవానుడు రాహు నైట్ వాళ్ళని స్టార్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ ఇచ్చేది. ఎందుకంటే తులారాశికి అధిపతి శుక్రుడు అయినప్పటికీ కూడా ఉచ్చస్థానం అనేది శని భగవానికి అది. సో అక్కడ శని భగవాన్ అనేది తులారాశికి ఎప్పుడు కూడా యోగాన్ని ఇస్తాడు. ఆయన అక్కడ ఉచ్చ పొందుతాడు కనుక ఖచ్చితంగా యోగాన్ని ఇస్తుంటాడు. సో ఆయన వెళ్ళి మీనరాశిలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఏది కావాలో అది ఇస్తాడు. సో నైట్ వాళ్ళు స్టార్లు అవ్వడానికి కారణం కూడా ఈ శని భగవానుడు ప్లస్ రాహు ఆ మీనరాశిలో ఉండడం వల్ల. సో అదొక అదృష్టం. సో శుక్రుడు కూడా వెళ్ళి మీనరాశిలో శుభగ్రహమైన నక్షత్రంలో అంటే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు వీళ్ళు. అంటే పూర్వభద్ర నక్షత్రం గురు నక్షత్రం. సో గురు నక్షత్రంలో శుక్రుడు వెళ్ళి శుభగ్రహం కూడా వెళ్ళి ఉండడం వల్ల ఏమిటంటే ఏది అనుకుంటామో ఆ కోరిక తీరుస్తాడు. సో కోరిక అనుకోవడమే ఆలస్యం అవుతుంది పని. సో అంత బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళకి ఉంది. దీనివల్ల ఏంటి లాభాలు జరుగుతాయి ఈ గ్రహాలు ఉండడం వల్ల అంటే, మామూలుగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అవడం, ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ప్రమోషన్లు బ్రహ్మాండంగా రావడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం అనేది మంచి అధికారంతో వచ్చిన ఉద్యోగం రావడం, వీళ్ళు అనుకుంటే ఏదో ఉద్యోగం చాలంటే పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉండే అవకాశం. తర్వాత వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం చేయడానికి ఆలోచనలు, తర్వాత దానికి తగ్గ సౌకర్యం కలగడం, అంటే డబ్బు రావడం కానీ, పార్ట్నర్స్ రావడం కానీ, కలిసి చేద్దాం అనే థాట్స్తో కలిసి ఉండడం కానీ ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి మంచి ర్యాంకులతో పాస్ అవ్వడము, అనుకోకుండానే స్కాలర్షిప్స్తో రావడం. సో వీళ్ళకి చదువు రావడమే గొప్ప విషయం అనుకుంటే స్కాలర్షిప్ కొని రావడం అనేది ఒక అదృష్టం. ఇలాంటి యోగాలు ఈ తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఈ పక్షంలోనే మొదలయ్యి అది కంటిన్యూ అవుతాయి. మొత్తం కొత్త సంవత్సరంలో కూడా వాళ్ళకి మొత్తం కంటిన్యూ అవుతాయి. పక్షంలో మొదలవుతున్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ రవి మీనరాశిలో కలిసి ఉన్నప్పుడు కాస్తంత ఇబ్బంది పడతారు. 6వ స్థానంలో రవి కూడా పాపగ్రహం అయినప్పటికీ కూడా కాస్తంత కొంత ఇబ్బంది. ఏంటంటే అనారోగ్య సమస్య, తెలియకుండా ఏదో ఒక అనారోగ్యం అనేది వీళ్ళు వెంటాడుతుంది, ఒక రోగం. అలా రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఇంపార్టెన్స్ ఏంటంటే ఆహార నియమాలు. ఇంట్లో ఆహారం తినడము, బయట ఆహారం తినకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అవసరం వీళ్ళకి. సో బయట ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్స్ చేసి తినేసుకుండా ఇంట్లో ఆహారం, ముఖ్యంగా శాకాహారాన్ని ఎక్కువ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఏంటంటే ఎంత అదృష్టం ఉన్నా మళ్ళీ వాళ్ళ పర్సనల్ జాతకంలో అలాంటి దశ అంతర్దశలు ఎలా నడుస్తున్నాయో తెలియదు మనకి. అక్కడ జాతకంలో కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ అదృష్టం కాస్త ఆ అదృష్టం కలిపి ఏమవుతుందంటే బ్రహ్మాండమైన యోగం ఉన్నప్పటికీ కూడా కంఫర్ట్గా నడుస్తుంది అంతే. యోగం బాగుంది కానీ కంఫర్ట్ నడవడం ఏంటి, దాని లాభం రావాలి కదా. సో ఆ లాభం రాకుండా ఆపేది ఏంటంటే మన జాతకంలో పర్సనల్ జాతకంలో ఉండే యోగాలు. సో ఆ అదృష్టాన్ని ఇవ్వకుండా ఉన్న జీవితం ఉన్నట్టు, ఉన్న ఉద్యోగం ఉన్నట్టు మెయింటైన్ అవుతూ ఉంటుంది తప్ప గొప్పగా రాదు. సో గొప్పగా కావాలంటే కాస్త మనం నియమాలు పాటిస్తూ చేస్తే ఆ గొప్ప అవకాశం వచ్చే అవకాశం ఉంది. సో బయట ఆహారాన్ని తినకుండా ఇంట్లో ఆహారాన్ని చేసి తినడము. సో బయట ఆహారం ఎందుకు తినకూడదు అంటే, బయట ఆహారం తినడం వల్ల రవి భగవానికి ఇష్టం ఉండదు. ఆయన ఆత్మకారకుడు, మన శరీరంలో ఏది పడితే అది వేస్తాను ఆయన ఇష్టపడ్డు ఏదైనా సరే. సో దానికి ఒక శాకాహారంగా ఒక సాత్వికమైన ఆహారాన్ని పొల్యూట్ అవ్వకుండా, అంటే మన బాడీలో ఎటువంటి పొల్యూషన్స్ రాకుండా, గ్యాస్ సంబంధించిన ఇబ్బందులు రాకుండా అంటే హెవీగా మసాలాలు తింటే ఖచ్చితంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి. అదే నార్మల్గా పప్పు కూర పచ్చడి తిన్నాం అనుకుంటే ఏ ప్రాబ్లం రాదు కదా. అలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు రవి భగవానుడు. సో ఆయన అక్కడ ఉన్నారు కనుక ఖచ్చితంగా మనం అలాంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు. లేకపోతే ఖచ్చితంగా కాస్తంత ఇబ్బంది పెట్టి వచ్చిన యోగాలను ఆపేసే అవకాశం ఉంది. ఓకే, అందుకని శాకాహారం తీసుకోవాలని చెప్పేది. మన గ్రహాలను అనుకూలంగా చేసుకుంటే మన జీవితం ఎంత బాగుంటుందా అన్నది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. అవునండి, వాళ్ళకి నచ్చినట్టే మనం చెయ్యాలి, చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఈ ఆఫీస్కి వచ్చారు జాబ్, ఇక్కడ బాస్ వచ్చి మీరు చేశారు అనుకోండి, మీ శాలరీ పెంచుతారు, హైక్ చేస్తారు, అన్ని బాగుంటుంది. లేదా ఆయన నచ్చింది నేను చేయండి, నాకు నచ్చింది నేను చేసుకుంటుంటానంటే ఆయన ఎన్ని రోజులు ఉంచుతాడు మీ అవకాశం, అంటే ఆయన ఇంకొకరు దొరికే వరకు మిమ్మల్ని ఉంచుతుంటాడు. ఇంకో దొరికితే అమ్మ పంపించదాం అని చెప్పేసి. అలాగే గ్రహాలు కూడా అట్లా. చాలా బాగా చెప్పారమ్మా. తులారాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.